సార్ మరోపక్క యాజ్ ఎ డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన మూవీ ప్రమోషన్స్లో కావచ్చు, లేదు మూవీ రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్లలో కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి కామెంట్లు గతంలో ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మొదటగా రిలీజ్ అయిన మూవీ హరిహర వీరమల్లుకి సంబంధించి చూసుకుంటే దాంట్లో కొంతమందిని యూత్ని రెచ్చగొట్టేలాగా సోషల్ మీడియాలో దాడి చేస్తుంటే మనం చూస్తూ ఊరుకుంటామా, మనకి చావలేదా, మనకి ధైర్యం లేదా అనేటువంటి కామెంట్లు రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేశారు. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి మూవీ ఓజీ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ సోషల్ మీడియా ఒక సినిమాని టార్గెట్ చేసి సినిమాని చంపాలనుకోవటం అది చాలా దారుణం. ఒకవేళ నిజంగా అలా టార్గెట్ చేసి ఒక సినిమాని చంపేస్తే వాళ్ళ ఉసురు తగులుతుంది, మీకు మీ వాళ్ళందరికీ వాళ్ళ ఉసురు తగులుతుంది అనేటువంటి కామెంట్లు చేయటం. ఆయనలో మార్పు వచ్చింది అనుకోవాలా, లేదంటే ఎప్పుడు ఏ రకంగా కావాలనుకుంటే ప్రజలకు తగ్గట్టుగా ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆయన మాట్లాడతారు అనుకోవాలా? ఏం సార్ అసలు రీసెంట్గా వాళ్ళ అన్నగారిని బాలకృష్ణ గారు అసెంబ్లీ వేదికగా కామెంట్లు చేసినప్పటికీ కూడా ఆయన ఏం మాట్లాడలేదు. చలి జ్వరంతో ఆయన రెస్ట్లో ఉన్నారు. కనీసం ఒక ట్వీట్ కూడా పెట్టినటువంటి పరిస్థితులు లేవు. ట్వీట్ పెట్టే పరిస్థితి కూడా ఆయనకి లేదా అంటే అలా ఏం లేదు, వేరే వాటికి సంబంధించి కొన్ని ట్వీట్లు ఆయన అఫీషియల్ అకౌంట్ నుంచే ట్వీట్లు రిలీజ్ అయ్యాయి. కానీ దీనికి సంబంధించి ఎటువంటి కామెంట్లు చేయలేదు. గతంలో చూసుకుంటే అదే చిరంజీవి గారికి అన్యాయం జరిగింది, అవమానం జరిగింది, మా అన్ననే చేతులు కట్టించుకొని కూర్చోవాలా, మీరు ఏమైనా అదే రాజులా నియంతలా ఇది ప్రభుత్వం అయితే ఏమైనా దిగొచ్చారా అన్నట్టు ఇష్టానుసారమైనటువంటి కామెంట్లు చేశారు. ఆనాడు చిరంజీవి గారు ఒక కామెంట్ కూడా ఎక్కడ చేయాలి, అది తప్పని కానీ ఖండించడం కానీ చేయాలి. ఈనాడు బాలకృష్ణ గారు ఒక మాట అనగానే ఆయన అమెరికాలో ఉండి కూడా ఆయన ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. అలాంటిది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సాధారణంగా ఆహ్వానించారు, చాలా బాగా చూశారు, చాలా మంచిగా మాట్లాడారు. ఇండస్ట్రీకి కావాల్సినటువంటి అన్నీ కూడా ప్లీజ్ అన్నా చెప్పండి అన్నా, మీకు ఏం కావాలో అడగండి అన్నా, మీకు కావాల్సింది చేసి పెడతానన్నా ప్లీజ్ అనే మాటలు మాట్లాడారు తప్ప ఆయన ఎక్కడ అవమానించింది ఏది లేదు అనేటువంటి కామెంట్లు ఇప్పుడు చేశారు. దానికి సంబంధించి కూడా ఈయన ఎటువంటి రియాక్షన్ లేదు. ఏంది అన్నదమ్ముళ్ళు ఒకసారి ఒకళ్ళు ఈయన రియాక్ట్ అయితే ఆయన సైలెంట్గా ఉంటాం, ఆయన రియాక్ట్ అయితే ఈయన సైలెంట్గా ఉంటాం, ఇది కూడా ఒక స్ట్రాటజీనా? అసలు జరుగుతున్నటువంటి పరిస్థితులు సోషల్ మీడియా మీద ఇండస్ట్రీకి సంబంధించి హీరోలు చేస్తున్నటువంటి కామెంట్లు ఎట్లా చూడాలి, దానికి సంబంధించి చెప్తారు సార్? అంటే మొదట దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పిన దాని గురించి ఇప్పుడు ఫస్ట్, ఇప్పుడు గతంలో చిరంజీవి గారు అన్నప్పుడు చిరంజీవి గారు స్పందించలేదు, ఇప్పుడు స్పందించారు. గతంలో చిరంజీవి గారి మీద అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, ఇప్పుడు స్పందించలేదు. కారణం ఏంటంటే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. రాజకీయంగా మనకి ఏది లాభం ఏది నష్టం. ఒక రాజకీయ నాయకుడికి వచ్చేటప్పుడు లాభ నష్టాలు చూసుకుంటాడండి. రాజకీయాలకి అతీతంగా ఉన్నప్పుడు, రాజకీయాల్లో లేనప్పుడు మాట్లాడేది వేరే విధంగా ఉంటుందండి. చిరంజీవి గారు ఆ రోజున స్పందించలేదంటే ఆ రోజున పార్టీలో ఉన్నాడు, ఏదో పార్టీలో ఆ నాయకుడిగా ఉన్నారు. అలా కాదు, లేరు కదా, లేదు. అప్పుడు అదే అంటున్నాను, ఆయన నాకు ఏ పార్టీకి సంబంధం లేదు, నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నాను, రాజకీయాలు పట్టించుకొని 100 సార్లు చెప్పినా కూడా ఆయనకి రాజకీయాలు అంటించేస్తుంటే అర్థం ఏంటి? మా పార్టీ వాడు అని ఆయన స్పష్టంగా చెప్పాడు. సరే, స్పష్టంగా చెప్పారు, కరెక్టే. అప్పటి వరకు ఆయన కొనసాగినటువంటి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశారు. ఆయన రిజైన్ పార్టీలోనే లేనని ఇచ్చారు. ఇంకెందుకు, ఇంకా అంతకంటే ఏముంది? పార్టీలో ఇప్పుడు ఏ పార్టీకైనా ఆయన వెళ్తున్నాడా, ఆయన కుమ్ము కాస్తున్నాడా, లేకపోతే పార్టీ మీటింగ్లకు వెళ్తున్నారా ఎన్నాళ్ళ నుంచి? ఓకే, ఇప్పుడు దేనికైనా ఉంటుంది కదా, ఏ మీటింగ్కి రాకపోతే ఆటోమేటిక్గా అది అయిపోయినట్టే కదా, క్లోజ్ అయిపోయినట్టే కదా. సో ఆయన రాజకీయాలకు అతీతంగా ఉన్న రాజకీయాలకి లేను అని చెప్పాడు, రాజకీయాల్లో లేనన్నాడు కాబట్టి ఈరోజు స్పందిస్తున్నాడు. ఆయన దాని మీద వచ్చింది కాబట్టి అందులో ఎంత ఉంది ఏంటి, అదే అసెంబ్లీలో జరిగింది సమావేశం. ఒక 2 వ్యక్తుల మధ్య వాగ్వాదం జరిగింది, సేమ్ పార్టీ వ్యక్తులు, ఒకటే సామాజిక వర్గం వ్యక్తులు. అటు అయితే బీజేపీలో ఉన్నాడు, ఇటు ఈయన ఉన్నాడు. ఆయన ఒక కోణంలో మాట్లాడాడు, ఈయన ఒక కోణంలో అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఆ రోజున కనీసం బాలకృష్ణ గారిని పిల్లలేదు, చిరంజీవి గారిని పిలితే ఆయన గట్టిగా అడిగాడు అన్నారు. అంటే చిరంజీవి గారికి దడిసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారన్నట్టుగా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత కంటే చిరంజీవి గారు గట్టిగా మాట్లాడితే ఆయన దిగొచ్చేసాడు అన్నాం, అబద్ధం అన్నాడు ఆయన బాలకృష్ణ గారు. నన్ను పిల్లలేదు, నన్ను 9వ వాడి కింద వేసారు, అసలు నన్ను పిల్లలేదు అన్నారు. ఇప్పుడు ఇది అక్కడ ఒక సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే గారు చెప్పింది రాంగ్ అని క్లియర్గా పలకొద్ది చెప్పేసాడు ఆయన. చెప్పినప్పుడు మరి చిరంజీవి గారు దీని మీద రియాక్షన్ ఇస్తేనే కానీ ప్రజలకు తెలియని పరిస్థితి, ఇవ్వాల్సిన పరిస్థితి. ఓకే, ఏం లేదు నేను అడిగాను అని చెప్పాడు.
ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని రావద్దని తోటి పిలిచారు అన్నట్టుగా చెప్పాడు. ఇక్కడ దాంతో ఈయనకి ఏంటంటే ఆయన హైలైట్ చేస్తూ మాట్లాడడానికి నేను జీర్ణించుకోలేకపోయాడు. జనరల్గా బాలకృష్ణ గారికి ఉంటుంది చిన్న ఈగో, వాళ్ళ కాంపిటేటర్స్ కదా, కాంపిటేటర్స్ అయినప్పుడు అదే సభలో ఒక ఇది లేకుండా అవతలని ఎత్తి మాట్లాడుతూ ఈ బాలకృష్ణ గారిని పట్టించుకునే లేదు అంటూ అది మాట్లాడడం ఈయన ఏమనుకున్నాడు, ఆయన అవమానపరిచారని చెప్దాం అనుకున్నాడు. నువ్వు ఆ విషయాన్ని ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉందా, ఇక్కడ ఎందుకు వేస్తాడు అనేది మాట్లాడారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఎందుకు స్పందించలేదు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇప్పుడు రాజకీయం ఎప్పుడైతే రంగేసుకున్నారో ఓసర బిల్లు కింద మారవలసిందేనండి. రాజకీయ ఓసర బల్లులే అందరూ. ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులు కదా, ఆచితూచి మాట్లాడాలి కదా. ఇదే ఏ ప్రతిపక్షం కూడా మాట్లాడితే స్పాట్లో కౌంటర్ ఇచ్చేవారు. ఒక పార్టీలో ఉంటున్నారు, అందరూ ఆ కూటమి ప్రభుత్వానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉంటున్నారు. మరి దాని మీద మీరు ఎందుకు స్పందించట్లేదంటే లోపల బాధగా ఉన్నప్పటికీ కూడా స్పందించాలంటే ఒక కూటమి అలా దానికి ఒక నియమావళి ఉంటుంది కదా. ఇప్పుడు బాలకృష్ణ గారు అంటే అక్కడ ఆ సభని, ఆ సాంప్రదాయాన్ని, ఆ పద్ధతుల్ని పాటించకుండా టంగ్ స్లిప్ అవుతుంటారు. మరి అదే పరిస్థితి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండేటువంటి వ్యక్తి అక్కడ ఎందుకు స్లిప్ అవుతారు? దాన్ని బేస్ చేసుకుని మీకు అన్నగారంటే ఇది లేదు, అన్నను కూడా రాజకీయంగా వాడుకుంటారు. రాజకీయం అంటేనే అది. ఇప్పుడు రాజకీయం అంటేనే అది తన అవసరాలు, తన అవసరాలని ప్రజల అవసరాల కింద చెప్తారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదండి, ఎవరైనా సరే. అంటే ప్రజల సమస్యలను బట్టి మేము మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు రేపు పొద్దున అది కూడా అనొచ్చు, నా కుటుంబ వ్యవహారం కూడా నేను మాట్లాడితే బయట వాళ్ళ వ్యవహారం నువ్వు మాట్లాడలేదు, నీ కుటుంబంలో నీ అన్నగారు అన్నారు కూడా మాట్లాడేవా అనొచ్చు. అందువల్ల నేను ప్రజల మనిషిని కూడా మాట్లాడలేదు అనొచ్చు, ఏ రకంగా అనొచ్చు. అది అర్థం చేసుకునేవాడిని బట్టి ఉంటుంది. చిరంజీవి గారికి అర్థమయ్యే ఉంటుంది ఆయన ఎందుకు స్పందించలేదు అన్నది. ఇప్పుడు ఎవరెవరు ఏంటన్నది రాజకీయాల్లో తెలుస్తుందండి. వాళ్ళిద్దరు అన్నదమ్ములకు అర్థమైతే చాలు, అన్నంటే ఏందనే తమ్ముడికి, తమ్ముడు అంటే ఏందనేది అన్నకి అర్థమైతే చాలు, ఖచ్చితంగా అర్థమవుతుంది. సంబంధం లేదు. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారికి కెలికితే ఆయన అసెంబ్లీలో ఉన్న ఒకే రకంగా మాడతాడు, రోడ్డు మీద ఉన్న ఒకే రకంగా మాడతాడు. ఆయన ఈ రెండు రకాలుగా ఏమి ఉండడం. ఆయన ఎక్కడైనా బలగుద్ది మాడతాడు. రైట్ మాట్లాడతాడా, రాంగ్ మాడతాడు తర్వాత సంగతి. ఆయన మనసులో ఉన్నదో ఖచ్చితంగా చెప్తాడు. ఆయన మనసులో ఉన్నదో ఖచ్చితంగా చెప్పినప్పుడు అదే రకమైన ఆవేశం ఉండేటువంటి వ్యక్తి అదే ఇంకొక వ్యక్తి మాట్లాడితే, ఇంకొక నాయకుడు మాడితే, ఏ వైఎస్ఆర్సీపీలో వ్యక్తి మాడితే అంత ఎత్తులు లేస్తారు కదా. సొంత అన్నగారు కదా, ఏమన్నా బాలకృష్ణ గారు ఇలా మాట్లాడడం సమంజసమా? పోనీ జరిగినట్టుగా మాట్లాడినా పర్లేదు కదా. అక్కడ మా అన్నగారికి అవమానం జరిగిందని ఆ రోజున ఎంత గొంతెత్తారు పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీలో ఉన్నప్పుడు. అంత పెద్ద మనిషిని అవమానిస్తారా, అంత పెద్ద మనిషిని అవమానిస్తారా అని అడిగాడు కదా లేదా? మరి ఈరోజు ఎందుకు అడగలేదని ప్రజలు అడుగుతున్నారు, కార్యకర్తలు కూడా అడుగుతున్నారు, చిరంజీవి అభిమానులు కూడా అడుగుతున్నారు. అఫ్కోర్స్ చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒకటే. ఇప్పుడు డివైడ్ అయ్యి వాళ్ళ అభిమానులు అడుగుతున్నారు ఎందుకు మాట్లాడలేదని. ఈవెన్ చిరంజీవి గారి అభిమానులందరూ కూడా బ్లడ్ బ్యాంకులో సమావేశమై కేసు పెడతామని చెప్పి జూబ్లీస్ పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా చిరంజీవి గారు వద్దని చెప్పి వారించారట. వారించిన తర్వాత మాత్రమే వాళ్ళు కేసు పెట్టకుండా. ఇందులో కేసు ఏం పడుతుందండి? ఇప్పుడు అదే అన్నాండి, సుప్రీంకోర్టు క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చిందండి. సుప్రీంకోర్టు క్లియర్గా జడ్జిమెంట్ ఇచ్చింది. ఎవరో పవన్ కళ్యాణ్ గారిని తిడితే పవన్ కళ్యాణ్ గారిని మా నాయకుడిని తిట్టాడు కదా అని కేసు పెడుతున్నారు ఇక్కడ కింద స్థాయి కార్యకర్తలు. అంటే ఆయన విషయంలో కాదు, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నువ్వు ఎవరినో నాయకుడిని తిరితే అతనికి బాధ కలగాల, అతను కంప్లైంట్ ఇస్తే చేయాలి. కానీ ఎవడో నేను అభిమాని అంటూ వచ్చి కంప్లైంట్ పెడితే అతని మనోభావాలు గాయపడినట్టుగా ఇతని మనోభావాలు గాయపడితే మీరే అరెస్టులు చేయడం ఏంటి అని చెప్పి పోలీసులు తిట్టింది. ఇప్పుడు చిరంజీవి గారు అన్నారు, చిరంజీవి గారు కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదో అన్నారు. అంతవరకు సమంజసంగానే ఉంది. బ్లడ్ బ్యాంక్లోకి వెళ్ళి మేము ఇక్కడ రక్తం కోసుకుంటాం, పీకలు కోసుకుంటాం, బాలకృష్ణ గారికి మేము కేసు పెడతామంటే అది ఎంతవరకు సమంజసం? ఆయన పెట్టుకోవాలి, చిరంజీవి గారు పెట్టాలా? సో అవి రాంగ్. అందుకే ఆయన వద్దన్నాడు. ఆయన చిరంజీవి గారు తెగే వరకు లాగరు. అంటే వివరణ ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. అదిలో రాజకీయాల్లో లేరు కాబట్టి. రాజకీయాలు అంటే బాధ్యతాయుతంగానే సైలెంట్గానే ఉంటారని నేను అనుకుంటున్నాను.
ఇకపోతే రెండోది మీరు చెప్పింది పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్. పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్. ఇప్పుడు ఎవరో రాజకీయ నాయకులు టార్గెట్ చేసి సినిమాలను ఆపించేస్తున్నారు అనుకోవడం వెర్రి భ్రమ. బాగుంటే సినిమాలని చూస్తారు, బాగాలేకపోతే తిరస్కరిస్తారు. ఇప్పుడు మిరాయి అనే సినిమా వచ్చింది, చిన్న సినిమా, బాగా చూశారు. బలగం వచ్చింది, బాగా చూశారు. ఇవి కోట్లు పెట్టి తీస్తున్నారు, అందులో ఏముందండి, హీరోయిన్ తప్ప ఏమీ లేదు, తలా తోక లేదు సినిమాలకి. తలా తోక లేని సినిమాలన్నీ తీసి ప్రజల మీద పడేసి ఈ ఫెయిల్ అయితే దానికి వాళ్ళు టార్గెట్ చేశారు, వీళ్ళు టార్గెట్ చేశారు అన్నమాట సోషల్ మీడియా చేసుకొని చేస్తుంది. సోషల్ మీడియా చేసినంత వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ప్రజలు సినిమాలు మానేరు కదా. అంతే కదా. అందువల్ల ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పినా ఇంకో హీరో చెప్పినా కూడా రాంగే. ఓకే. ఎందుకంటే ప్రజలు బాగుంటే మటుకు ఆదరిస్తారండి. ఇప్పుడు నిజంగా హరిహర వీరమల్ ఉంది, ఇప్పుడు కార్యకర్తలు ఎంతమంది వెళ్ళారు, జనసేన కార్యకర్తలు ఎంతమంది వెళ్ళారు, రెండో రోజుకే వెనక టప్పా కట్టేసింది. అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలే చూడట్లేదని కదా. ఓకే. ఇప్పుడు అవతలోడి మీద విరుచుకుపడేటప్పుడు మీరు సినిమాని ఆదరిస్తున్నారన్న క్వశ్చన్ వస్తుంది. థియేటర్లో 10-20 టికెట్లు దిగుతుంటే కార్యకర్తలు ఆదరించకపోతే అవతలోళ్ళు టార్గెట్ చేశారు, అవతలోళ్ళు ఫిక్స్ చేశారు అన్నాం. అప్పుడు ఆ రోజున ఆ మాట అన్నది రాంగే, ఈ రోజున వాళ్ళు ఉసిరి ఎలగ తగులుతుందన్నది రాంగే. ఇక్కడ చూసేది వాళ్ళ కార్యకర్తలు చూడరు, వీళ్ళ కార్యకర్తలు కాదు. ఓటర్ ఏంటంటే ప్రశాంతంగా ఉంటే ఏదో ఖాళీగా ఉంటే సినిమా బాగుందని టాక్ వస్తే మనం వెళ్దాం అనుకుంటాడు. ఇప్పుడు రివ్యూలు ఇవన్నీ సినిమా స్టోరీలు అవి పెడతారు, బాగుందనగానే వాళ్ళు తీసుకుని రేటింగ్ అవి చూసుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఈ సోషల్ మీడియాని కార్యకర్తలు ఒకలే యూజ్ చేయట్లేదు కదండి. అంతే కదా. కొన్ని వందల మంది చేస్తున్నారు న్యూట్రల్గా ఉండేవాళ్ళు. ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు సినిమా గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు రివ్యూలు చూస్తారు కదా. ఇప్పుడు ప్రజలకు తెలుదా ఇప్పుడు ఇది ఏ ఛానల్లో, ఇది ఏ పార్టీకి కొనుకాస్తుంది, ఇది ఏ పార్టీకి కొనుకాస్తుంది అని ప్రజలకు తెలుదా. ఆ చూసేటప్పుడు జెన్యున్గా ఇతను చెప్తాడు, ఇతను ఏ పార్టీకి సంబంధం లేని ఇతను జెన్యూనిటీ విందామని ఆలోచించే వాళ్ళు ఉంటారు. అందువల్ల ప్రజలు ఒకళ్ళు ఫిక్స్ చేయడం వల్ల సినిమాలు ఆడతాయి, ఒకళ్ళు ఫిక్స్ అయిపోవడం వల్ల సినిమాలు ఆడమంటే నిజానికి చెప్పగలిగితే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో పోలిస్తే మీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి, మీ కార్యకర్తలే గట్టిగా పనిచేశారని మీరు అంటున్నారు కదా. మీ కార్యకర్తలు అందరూ కలిసి ఎందుకు పుష్టింగ్ ఇప్పించుకోలేకపోయారు మీ సినిమాకి. ఓకే. వాళ్ళు ఫిక్స్ చేస్తే ఆడలేదు అన్న స్థితికి వచ్చేసారంటే ఇక మీరు చేతులు ఎత్తేసినట్టుగానే కదా, ఏం చేయలేకపోతున్నామని. ఓకే. ఇప్పుడు పైరసీ మీద ఒకటి తీసుకున్నారు, అది చాలా మంచిది. ఏ పార్టీలో ఉన్నా తీసుకోవాలా, ఎందుకంటే ఏ సినిమా రిలీజ్ అయినా ఎన్నో వచ్చేస్తున్నాయి, ఆ సాయంత్రానికి వచ్చేస్తున్నాయి వాట్సాప్లోకి, టీవీల్లోకి, వాటిలోకి. ఓకే. ఇప్పుడు వాళ్ళు నరికెడితే కొంతమంది వెళ్తారు. ఇప్పుడు ఈ రోజున ఎలాగుందంటే అండి, ఒక ఇంట్లో 4 ఉంటారండి, ఒకడు వెళ్ళి సినిమా చూసి వచ్చాడు కదా, ఫ్యామిలీ అంతా వెళ్ళాలి. టికెట్లు ఏమో హై రేట్ పెంచేస్తున్నారు, 500, 1000, 2000, నోటికి ఎంత వస్తే అంత పెంచేస్తున్నారు. ఒక ఆటో వేసుకుని వెళ్ళాలి. సినిమా టికెట్ 500 రూపాయలు ఉంటే అక్కడ వీళ్ళు కురుకు హీరోయినో లేకపోతే పాన్పరాగో ఏదో కొనుక్కోవాలంటే దానికి 600. సినిమా టికెట్లు మించిపోయి ఉన్నాయి రేట్లు. ఓకే. బయట కొనుక్కోనుకుంటుందో, అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. ఒక మనిషి వెళ్ళాడంటే ఒక 5000, 6000 అయిపోతుంది. ఒక కుటుంబం 2-3 వెళ్ళారంటే సినిమా నుంచి వచ్చేటప్పటికి ఒక సినిమాకి 5-6 పెట్టుకుని ఎవడ వెళ్తాడండి. అవన్నీ కొనుక్కొని డ్రింకులు తాగి ఇవేవిను. పోనీ వెళ్దాం అనుకున్నా బాగా టాక్ ఉందనుకోండి, వెళ్ళినా పర్లేదు. పోయిన సినిమాకి మనం ఎందుకు వెళ్ళాలని ఆ క్వశ్చన్ వస్తుంది. ఓకే. ఫస్ట్ డేనే వచ్చేస్తుంది రిజల్ట్. అందువల్ల ఎవరో ఫిక్స్ చేస్తున్నారో పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకన్నారో తెలియదు. అది అలా అనుకుంటే కనుక రాంగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి హనుమత్ ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మరియా.